హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బియ్యపు రవ్వతోటి పిండి పులిహోరని చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పండగలప్పుడు ప్రసాదంగా దేవుడికి నైవేద్యం సమర్పించవచ్చండి. 10 నిమిషాల్లో ఈ పిండి పులిహోరని తయారు చేసుకోవచ్చు. మన ఛానల్లో ప్రసాదం రెసిపీస్ ఉన్నాయండి, ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ పిండి పులిహోరని నిమ్మకాయతో గాని లేదంటే చింతపండుతో గాని తయారు చేసుకోవచ్చండి. నేను లలిత బియ్యపు రవ్వని వాడుతున్నానండి. ఈ బియ్యపు రవ్వ సన్నంగా చాలా బాగుంటుంది. ఈ అర కేజీ బియ్యపు రవ్వకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కరెక్ట్ గా సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి చింతపండుని తీసుకుని వేడి నీళ్లను వేసుకుని 10 నిమిషాలు నానబెట్టుకుంటే గుజ్జు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 2 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. 1 గ్లాసు బియ్యపు రవ్వకి 2 గ్లాసుల వాటర్ కొలత కరెక్ట్ గా సరిపోతుందండి. ఇప్పుడు తగినంత సాల్ట్, 1/2 స్పూను పసుపు, 1 స్పూను ఆయిల్ వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాగా మరుగుతూ ఉండగా రవ్వని వేసుకుని కలుపుకోవాలి. ఈ రవ్వని విడిగా అయినా ఉడికించుకోవచ్చండి, చాలా తొందరగా ఉడికిపోతుంది. మన ఛానల్లో పెసరపప్పుతో చేసిన పిండి పులిహోర కూడా ఉందండి, ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. రవ్వ అనేది ఈ విధంగా పొడి పొడిలాడుతూ చక్కగా ఉడుకుతుందండి. వేడి మీద ఇలా ముద్దగా అనిపిస్తుంది, చల్లారితే పొడి పొడిగా వచ్చేస్తుందండి. విడిగా చేసుకున్నట్లయితే 2.5 గ్లాసుల వాటర్ని మరిగించుకుని రవ్వని ఉడికించుకోవాలండి. ఈ విధంగా కంచంలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. పైన 2 రెమ్మల కరివేపాకుని వేసుకుని వీడియోలో చూపించిన విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మొదటిగా వేరుశనగ గింజలు, జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గింజలు, జీడిపప్పు మిగిలిన పోపు దినుసులతో పాటు కాకుండా ఇలా విడిగా వేయించుకుని పైన కలుపుకుంటే తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్లోనే 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర, కారానికి తగినట్లుగా 6 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పోపుని బాగా వేయించుకున్న తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 4 రెమ్మల కరివేపాకు, 1/4 స్పూను ఇంగువ పొడిని వేసుకుని కలుపుకోవాలి. ఇంగువ అనేది పులిహోరకి మంచి రుచినిస్తుందండి. పులిహోరకి పోపు అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పోపు ఇలా బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని వీడియోలో చూపించిన విధంగా చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోవాలి. మీరు విడిగా బౌల్లోకైనా ఈ చింతపండు గుజ్జుని కలెక్ట్ చేసుకుని ఆ తర్వాత వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా డైరెక్ట్ గా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు చింతపండు గుజ్జుకి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ రవ్వ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి మరీ ఎక్కువ అవసరం ఉండదండి, కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు గుజ్జంతా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. చల్లారిన రవ్వ మీదకి ఈ చింతపండు మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి. మన ఛానల్లో సేమియా మామిడికాయ పులిహోర, సేమియా దద్దోజనం, ఇంకా చాలా రకాల ప్రసాదాలు, స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి. మర్చిపోకుండా ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చూడండి. పైన మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, వేరుశనగ గింజల్ని వేసుకుని కలుపుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటాయండి. పచ్చిమిర్చి చింతపండు గుజ్జుతోటి పాటు ఉడికింది కాబట్టి తినేటప్పుడు పచ్చిమిర్చి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, అస్సలు కారంగా అనిపించదు. చూసారు కదండి, ఎంతో సింపుల్ గా రవ్వ పులిహోర లేదంటే పిండి పులిహోర ఏ విధంగా ప్రిపేర్ చేసామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన ఛానల్ ని షేర్ చేయండి. మన ఛానల్ కనుక వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు ఎప్పటికప్పుడు వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రసాదాల రెసిపీస్ అన్ని ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, ఒక్కసారి మర్చిపోకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.